జాతీయ రోడ్డు భద్రత మాసోత్సవాల సందర్భంగా గజ్వేల్ మండలం అహ్మదీపూర్ గ్రామంలో సిఐబి సైదా ఆధ్వర్యంలో యువకులకు గంజాయి యువత మత్తు పదార్థాలకు బానిసలుగా మారి భవిష్యత్తును అంధకారం చేసుకోవద్దని సూచించారు. మత్తు పదార్థాల వినియోగం ద్వారా నేడు యువత భవిష్యత్తు ప్రమాదంలో ఉందని, ఈ ప్రమాదం బారిన పడకుండా యువత అప్రమత్తంగా ఉండాలని ట్రాఫిక్ నిబంధనలు, రోడ్డు నిబంధనల గురించి అవగాహన కల్పించారు. ప్రతి వాహనదారుడు నిబంధనలకు పాటించాలని సూచించారు. మద్యం సేవించి వాహనాలను నడపవద్దని సూచించారు. వాహనాలకు సంబంధించిన డాక్యుమెంట్స్, డ్రైవింగ్ లైసెన్స్, ఇన్సూరెన్స్ కలిగి ఉండాలని అవగాహన కల్పించారు. పోతుందంటే ముఖ్యంగా యాక్సిడెంట్ కేసులు అన్న విషయం మర్చిపోకుండా ఉండాలి. ఏం జరుగుతుందో ఏ సమయానికి ఎవరికి ఏమవుతుందో కూడా తెలియట్లేదు. ఎటువంటి కారణం ఉండదు. పోతూ సడన్గా మనం ఎంత జాగ్రత్తగా పోయినా ఎదుటి వ్యక్తి ఎంత జాగ్రత్తగా వస్తారన్న విషయం తెలియదు. వాడొచ్చి మనకేం చేసినా, మనం పోయి వాళ్ళకేం తగిలినా కానీ మన మీద ఆధారపడే కుటుంబం పరిస్థితి చూడండి ఒకసారి. కాబట్టి దయచేసి ఇక్కడ ఉన్న వాళ్ళ సింగిల్ రోడ్ ఉండడం వల్ల చాలామంది హెవీ వెహికల్స్ వస్తున్నాయి. హెవీ వెహికల్స్తో పాటుగా మనం పోయేటప్పుడు డైరెక్ట్ 2 వీలర్స్ కానీ 4 వీలర్స్ కానీ పోతున్నప్పుడు ఏం చేస్తున్నారంటే సడన్గా రోడ్డు మీదకి వాళ్ళు స్పీడ్గా వచ్చే తర్వాత ఏమవుతుందంటే ఇబ్బందులు అవుతున్నాయి. దయచేసి అందరికీ చెప్తున్నాను, 4 సార్లు ఆలోచించుకొని రోడ్డు పైన వచ్చేటప్పుడు తలకు హెల్మెట్ పెట్టుకునే విధంగా చూడండి. హెల్మెట్ ఉండడం వల్ల మీరు 90% సేవ్ అవుతారు. దాంతో పాటుగా తాగి బండి చెవులో పెడుతుంటాడు ఒక పర్సన్, ఇలాగే బండి డ్రైవ్ చేసుకుంటూ అనుకుంటాడు నాకు ఆల్రెడీ అన్నీ తెలుసు, నాకు రోడ్డు తెలుసు అని చూసుకుంటూ పోతాం అనుకున్నారు. కానీ ఒక్క సమయంలో ఏమైతే ఫోన్లో మాట్లాడుతూనే మీ యొక్క ఆలోచన విధానం ఎడిపోతున్నాం అనుకోకుండా యాక్సిడెంట్ అవుతున్నాయి. కాబట్టి తాగేసి ఒకటి, సెల్ ఫోన్ డ్రైవింగ్ చేస్తూ డ్రైవింగ్ చేయడం ఒకటి. దాంతో పాటుగా ఇక్కడ ఉన్న వాళ్ళు చాలామంది ఆటో కావచ్చు, ట్రాక్టర్లు కావచ్చు, ఒక్కొక్కరు హెవీ 10 మందిగా 20-30 మంది ఒకే దాని మీద ఎక్కి ఒకసారి గమనించి వెళ్ళండి. రాంగ్ రూట్లో ముఖ్యంగా బండి ఒకసారి ఈ రోడ్డుకు ఒకసారి పోతుంటారు, ఆపోజిట్ నుంచి ఓవర్టేక్ చేసుకుంటాం. మనం రీసెంట్గా హనుమాన్ కేసరి మంటే యాక్సిడెంట్ జరిగింది. మళ్ళీ దయచేసి అర్థం చేసుకొని వెళ్ళండి. 2 వీలర్స్ 4 వీలర్స్ డ్రైవింగ్ చేసినప్పుడు కంపల్సరీ సీట్ బెల్ట్ పెట్టుకోండి. అది మీ గురించి, మీ మంచి గురించి అనే విషయం మర్చిపోవద్దు. వాటితో పాటుగా ముఖ్యంగా మరీ చెప్తున్నాము, అహ్మదీపూర్లో పిల్లలు చాలామంది ఇప్పుడు ఏమంటున్నారంటే ఎవరికి ఏం కానంత వరకు మంచిది, ఎవరు అయిన తర్వాత ఎవరు ఏం చేయలేము. దయచేసి మీ పిల్లల బాధ్యత మీరే వహించాల్సిందే. మీ పిల్లోడు ఈ టైంలో ఎడిపోతున్నాడు, ఎడు తిరుగుతున్నారు, సాయంత్రం అయిన 6 గంటలు ఎందుకు రావట్లేదు అనే ఆలోచన మీరు పెట్టుకోకపోతే లాస్ట్కి వాడు 17, 18, 19 సంవత్సరాలు అయిపోయిన తర్వాత మీకు ఏమి చెప్పినా మీ మాట వినడు. ముఖ్యంగా గాంజా విషయంలో మరీ చెప్తున్నాను. ముఖ్యంగా మీ విలేజ్ సంబంధించి చాలా సమాచారం ఉన్నది. నేను ఆల్రెడీ కొంతమంది పిలిపించి కౌన్సిలింగ్ కూడా ఇచ్చాను. నేను మళ్ళీ ఇంకోసారి చెప్తున్నాను, మబ్బీలో కూడా తిరుగుతున్నాము. మా ఇతర సమాచారం దొరికితే కనీసం ఈసారి పడ్డారు 7 సంవత్సరాలు జైలు శిక్ష పడడానికి పోతుంది. వాళ్ళు రీసెంట్గా కొంతమంది రిమాండ్ చేశారు, జైలు కూడా పోయాను. వాళ్ళు ఇంకా జైల్లోనే ఉన్నారన్న విషయం మర్చిపోవచ్చు. అది ఒక్కసారి కనుక మీకు తెలుసో తెలియక ఒక అబ్బాయి కనుక దానికి అలవాటు పడ్డాడు అనుకో, అతని భవిష్యత్తే ప్రశ్నార్థకంగా మారిపోద్ది. అదొక్కటి గమనించి ముందుకు వెళ్ళండి. భవిష్యత్తు ప్రశ్నార్థకం అయిపోతుంది. ఆ అబ్బాయికి ఏం తెలియదు. ఆ మత్తులో అతను ఏం చేస్తున్నాడు, ఇది చేస్తే కరెక్టా కాదా అని ఆలోచన ఉండదు. వాళ్ళ అమ్మానాలను కొడతాడు. మన రీసెంట్గా ఒక అబ్బాయి వాళ్ళ అమ్మానాలను కొట్టినట్టు మళ్ళీ వాళ్ళైపోయి మందు తాగినట. వాళ్ళ పిల్లల పేరు చెప్పడం కరెక్ట్ కాదు. వాడు ఆ విధంగా అవడానికి కారణం వాళ్ళ అమ్మానాలు కాదా? వాడు చిన్నప్పుడు ఉన్నప్పుడు నుంచి 14-15 సంవత్సరాలు ఉన్నప్పుడు ఎడిపోతున్నాడు. ఏంటి సార్, ఏంటి సార్ నాకు అన్నీ తెలుసా అంటున్నా. ఆలోచించుకోండి. ఇప్పుడు మనం చేసే చిన్న తప్పిదాలు మీరు ఎలా అయిపోయింది చేయడానికి కానీ అవ్వడానికి అవకాశం ఉందా? మీరు ఇప్పుడు ఏమని ఎందుకులే, నాకెందుకులే, మా అబ్బాయి కాదు కదా అని వాడి అబ్బాయి కూడా మీరు చెప్తే వాడి భవిష్యత్తు ఇంకేమైతుంది, పోలీసు వాళ్ళు ఇంకేం చేస్తారని ఆలోచిస్తున్నారే తప్ప మీరు చెప్పకుండా ఉండటం వల్ల ఆ అబ్బాయి జీవితం నాశనం వల్ల కారకులు మీరే అవుతున్నారనే విషయం గమనించాలి. అవునా కాదా? ఆ అబ్బాయి ఏదో అవుతున్నారు, వాడు నాకెందుకులే అనుకుంటారు. కానీ వాడు లాస్ట్ వాడు ఒక్కడి వల్ల కాదు, రేపటి రోజు నీ వరకు వస్తుంది. అది ఎక్కువ ఉంటుంది. కేవలం అహ్మదీపూర్ విలేజ్ లోనే సరౌండింగ్ ఏరియా ఎవరైనా కానీ ఎవరు పేరు చెప్తే కమిషనర్ చెప్తున్నారు, అహ్మదీపూర్ విలేజ్. అవునా కాదా? ఎందుకంటే ఇక్కడ దొరికిన కేసులు కూడా అలాగే ఉన్నాయి. మొత్తం 4 కేసులు వరకు దొరికినాయి అనుకుంటా. 4 కూడా మన దగ్గర రిమాండ్ అయిన వాళ్ళే. కాబట్టి అర్థం చేసుకోండి, ఆ 4 వల్ల మిగతా పిల్లలు కూడా నాశనం అవుతున్నారు. దయచేసి అటువంటి వాళ్ళని చెప్పండి. ఒకవేళ మేము పట్టుకున్నట్లయితే ఆ అబ్బాయి కూడా ఇప్పటివరకు జైల్లోనే ఉన్నాడు. సస్పెక్ట్ సీట్ ఓపెన్ అయి ఉన్నది. వాడిపైన సర్వైలెన్స్ ఉంటూనే ఉంటుంది. వాడికి ఎవరన్నా కానీ అమ్మాయిలు ఏమైనా ఇస్తారా? వాళ్ళ ఇంట్లో అక్కా చెల్లెలు కానీ ఎవరన్నా ఉంటే వేరే వాళ్ళకి పెళ్లి చేసుకుంటారా? రేపటి వాళ్ళకి బిట్టే పిల్లలకు కూడా వేరే వాళ్ళ ఏమైనా సంబంధాలు ఏమైనా ఇస్తారా? అంటే ఒక్క దానితో ఆధారం కాదు. మనం చేసే ప్రతి ఒక్క తప్పు మన పైన కాకుండా మన పిల్లల పైన ఉంటుంది.
అది ముఖ్యంగా గాంజా లాంటివి ఉన్నట్లయితే చాలా ఇబ్బంది పడతారు. కాబట్టి ఇప్పుడు వచ్చిన టెక్నాలజీ ప్రకారం చూస్తే గాంజా కేసులో ఎవరైనా దొరికాడు అనుకో అతని పనిష్మెంట్ చాలా కఠినంగా ఉంటుంది. ఓకేనా? ఇంకెక్కువసేపు చెప్పడం కరెక్ట్